సమతానగర్లో సమతానగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఈరోజు బాలానగర్ డీసీపీ సురేష్, ఏసీపీ హనుమంతరావు, సనత్ నగర్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రాధాకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు అతిథులకు ధన్యవాదాలు తెలిపి వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సతీష్ గౌడ్, జనరల్ సెక్రటరీ నరసింహులు, భాస్కర్ గౌడ్, కన్నయ్య, జగన్మోహన్ రావు, ప్రకాష్, భాస్కర్ రావు, ప్రసాద్, భుజంగరెడ్డి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ సమతానగర్లోని కమ్యూనిటీ హాల్లో మొత్తము 48 కెమెరాలకు ఓపెనింగ్ కోసం అని చెప్పి మన బాలానగర్ డీసీపీ గారు శ్రీ సురేష్ కుమార్ ఐపీఎస్ గారు వచ్చి సార్తో పాటు ఏసీపీ బాలానగర్ హనుమంతరావు సారు వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ సనత్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి మనకు దీన్ దయాళ్ నగర్ వరకు కూడా అంత ఓపెన్ ఏరియా ఉండదు, ఐసోలేటెడ్ ఏరియా. గతంలో లైటింగ్ కూడా సరిగ్గా ఉండకపోయేది. చాలామంది ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ రావడం చూసినాం మేము పెట్రోలింగ్ సందర్భంగా. ఈ కొంత సేఫ్టీకి అంత బాగాలేదని చెప్పి డోనర్స్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళు డోనర్స్ వాళ్ళ సహకారంతో మొత్తం 48 కెమెరాలు వెజిటేబుల్ మార్కెట్ భరత్ నగర్ నుంచి ఫ్లైఓవర్ పైన, దాంతోపాటు ఈ ఓపెన్ ఏరియా రోడ్ అంతా కూడా కవర్ చేస్తూ సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది. ఈ సెక్యూరిటీ పర్పస్లో ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సమతానగర్ వాళ్ళు కూడా ఇక్కడ టెంపుల్కి సంబంధించి వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. ఇదంతా కూడా సంతోషము. అందరూ కూడా కాలనీలలో తమ తమ కాలనీలలో రోడ్లు, జంక్షన్లు కవర్ చేస్తూ ముఖ్యంగా టెంపుల్స్, మసీదులు మరియు చర్చిలు కానీ రిలీజియస్ ప్లేసెస్ ఖచ్చితంగా కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి మా యొక్క రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున. ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వాళ్ళకందరూ కూడా ఇప్పుడు మేము పెట్టిన కెమెరాలు 4 కాలనీస్ కవర్ చేస్తూ మెయిన్ ఏంటంటే రోడ్డు కవర్ అవుతుంది. ఇదంతా కూడా ఐసోలేటెడ్ ఏరియా కాబట్టి ఆ రోడ్డు కవర్ అవుతుంది. వెజిటేబుల్ మార్కెట్ నుంచి తీసుకొని జింకలవాడ, సమతానగర్, దీన్ దయాళ్ నగర్ వరకు ఈ రోడ్డు కవర్ అవుతుంది. ఇదంతా కూడా ఐసోలేటెడ్, కొద్దిగా రైల్వే ట్రాక్ పక్కన ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇండ్లు లేవు, దూరంగా ఉన్నాయి. దాని గురించి ఈ 4 కాలనీలు కవర్ అవుతున్నాయి, మెయిన్ రోడ్డు కవర్ అవుతుంది. గౌడండి, సమతానగర్ కాలనీ అధ్యక్షుడిని. ఈరోజు మన బాలనగర్ డీసీపీ గారు సురేష్ గారు, అట్లాగే ఏసీపీ గారు హనుమంతరావు సార్, ప్లస్ సిఐ సనత్ నగర్ సిఐ మన శ్రీనివాస్ సార్ గారు అందరూ కలిసి, ఎస్ఐ రాధాకృష్ణ సార్ అందరూ కలిసి ఈరోజు సమతానగర్ కాలనీకి విచ్చేసి ఇక్కడ సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ సిస్టమ్ని ప్రారంభించడం జరిగింది. మేము ఎన్నో ఏళ్ళ నుంచి మేము పడుతున్న ఇబ్బందులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అంతకుముందు కూడా. అయితే భరత్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ దీన్ దయాళ్ నగర్ వరకు బాలనగర్ సిగ్నల్ వెళ్ళే రోడ్డు ఇదంతా కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇంతకుముందు. ఏదైనా దొంగతనాలు అట్లాంటివి జరిగినా, స్నాచింగ్ జరిగినా కూడా, ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేకపోయేది. అయితే వాళ్ళ దృష్టికి ఈ సమస్య మేము తీసుకెళ్ళగా వాళ్ళు వెంటనే దానిపైన స్పందించి మా అందరి రక్షణ కొరకు ఇక్కడ ఈ లైన్ అంతా కూడా 32 కెమెరాలు, అధునాతన కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని వారికి కూడా మా సమతానగర్ కాలనీ వాసుల తరఫు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తక్షణమే స్పందించినందుకు మరొకసారి వారికి